శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా 18వ భాగంలో 26వ నామం అండి. 26వ నామం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. అదండి. అంటే ఇక్కడ ఏం చెప్పాడు, ఇందాక పళ్ళను గురించి వర్ణించాండి. ఆ పళ్ళకిటండి మళ్ళీ ఆ అందాన్ని వర్ణిస్తూ ఆవిడ వాడే పదార్థాలు కూడా వర్ణిస్తుందిటండి. అమ్మవారిటండి ఎప్పుడు తాంబూలం వేసుకుంటూ ఉంటుందిటండి ఆమె. ఆ తాంబూలం కూడా ఎలా ఉంటుందిటంటే కర్పూర వీటికామోద, కర్పూర తాంబూలం అంటండి. వీటిక అంటే తాంబూలం, కర్పూర వీటికామోద అంటే ఆ తమలపాకులు మనం ఏం చేస్తాం, ఒక్కబడి తమలపాకులు వేసుకుంటాం అనుకుంటే కిడ్నీ ఏదో షాపులో బాగానే కడతాడేవో సుగంధ ద్రవ్యాలు వేసి, మన ఇంట్లలో అవన్నీ ఉండవు కదా. కానీ అమ్మవారు ఏం చేస్తుందట, కర్పూరము, కస్తూరి, కుంకుమ పువ్వు మొదలైనవన్నీ వేసి, సున్నం ఆకులన్నీ వేసి చక్కగా తాంబూలాన్ని వేసుకుంటే దాన్ని సంస్కృతంలో కర్పూర వీటిక అంటారు. అటువంటి కర్పూర వీటిక చేత ఏమండి ఆమోద అంటే ఏంటి, ఆమె సంతోషిస్తూ ఉంటుంది. ఆ తాంబూలం వేసుకొని ఆనందంగా ఉంటుందండి అమ్మవారి రూపం. అలా తాంబూలం యొక్క వాసన ఏమవుతుందంటేనండి సమాకర్ష దిగంతర. ఆవిడ యొక్క ఆ తాంబూల సువాసన దిగంతముల యందు అంటే అన్ని దిక్కుల యందు కూడా అది వ్యాపించిందిటండి ఆ తాంబూలం యొక్క సువాసన. అటువంటి ఆ లలితాదేవి అందమయంగా ఉంటుంది, తాంబూలం వేసుకుంటుంది అని ఈ నామంలో వర్ణించడం జరిగిందండి. తాంబూలాలండి పూర్వం అండి ఆడవాళ్ళ తాంబూలం వేరు, మగవాళ్ళ తాంబూలం వేరు ఉండేదిటండి. దాంట్లో అలసాని పెద్దన వాడు వర్ణిస్తున్నాడు, ప్రవరుడు వస్తుంటే వరుదని చూడలే, కానీ అక్కడ మనిషి ఉందని ఎలా అన్నా అంటే రెండు వంతులు పచ్చకర్పూరము, ఒక వంతేమో మిగిలినటువంటి మంచి గంధం అది వేసి తాంబూలం కర్పూరం వేసుకొని చేస్తే అది ఆడవాళ్ళ తాంబూలం అంట అని. మగువ పొలుపు తెలుపు నొక్క మారుతూ ఆ గాలి వలన ఇది ఆడవాళ్ళు తాంబూలం వేసుకున్నారు అని కనిపెట్టాట ప్రవరుడు అని మను చరిత్రలో ప్రవరుడు వర్ణించేదేంటి అలసాని పెద్దను వర్ణించాడు. అంత ప్రాముఖ్యం 16వ శతాబ్దంలో. కాబట్టి తాంబూలానికి అంత ప్రాముఖ్యం ఉంది. అందువలన అటువంటి తాంబూలాన్ని అమ్మవారు వేసుకున్నారు. కర్పూర వీటికామోద, దానివల్ల సంతోషించి ఆ సువాసన దిగంతాల్లో వ్యాపించింది. దీని నామంగా మనం చెప్తే కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః అని చెప్పాలండి. ఇంక 27వ నామం నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. చూడండి ఇక్కడ అమ్మవారు మాట్లాడితే ఎట్లా ఉంటుంది అంటే వీణానాదం కంటే అందంగా ఉంటుంది అండి. మళ్ళీ మామూలు మనవాళ్ళు వాయించే వీణ కాదండి, సాక్షాత్తు సరస్వతీదేవి వాయించే వీణ. కచ్చపి అని వచ్చింది చివరన. కచ్చపి అంటే అది సరస్వతీదేవి యొక్క వీణ పేరు కచ్చపి. వినిర్భత్సిత, ఆ వీణావాదనకు కూడా సరస్వతీదేవి సిగ్గుపడింది. పాపం ఒకసారి అమ్మవారు అక్కడ కూర్చుంది, సరస్వతీదేవి వీణ వాయిస్తున్నది అండి. మధ్యలో అమ్మ సరస్వతి చాలా బాగా వాయిస్తున్నావు అమ్మా అన్నదిట. అనేటప్పటికీ ఈవిడ ఏం చేసిందట, సిగ్గుపడి. ఎందుకని, తన వీణావాదన కంటే ఆవిడ మాటలు అందంగా ఉన్నాయిట, అంత సొగసుగా ఉన్నాయిటండి. దాంతో ఈవిడ లేచిపోయి సరస్వతీదేవి తన వీణ మీద గుడ్డగా పేసేసి లేచి నమస్కారం పెట్టిందిట. అది ఈ నామంలో వర్ణన. ఏమని వర్ణిస్తున్నారో చూడండి నామం. నిజ సల్లాపము వలన, మాధుర్యము వలన తన యొక్క మాట్లాడే మాట తీరు ఎంత మధురంగా ఉందంటే, నిజ సల్లాప మాధుర్యము ఎలా ఉందంట, వినిర్భత్సిత అంటే తిరస్కరించబడినటువంటి కచ్చపి అంటే సరస్వతీదేవి యొక్క వీణను కూడా తిరస్కరించే అందమైన మాట కలది అమ్మవారు. ఇదండి ఈ నామంలో గొప్పతనం. దీన్నే మనం చెప్పుకోవాలన్నట్లయితే ఎలా చెప్పుకోవాలి నామాన్ని? నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చప్యై నమః. కచ్చపి అన్నప్పుడు దాన్ని
కశ్యప్యై నమ, లక్ష్మ్యై నమ అనాలి. కశ్యప్యై నమ అని నామకంగా మనం చెప్పుకోవాలి. స్వస్తి.